మొన్న జరిగినటువంటి మర్డర్ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, చంపినటువంటి వ్యక్తులు చనిపోయినటువంటి వ్యక్తులు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే ఇప్పటికే పరిపాలన పరంగా పట్టు కోల్పోయినటువంటి చంద్రబాబు పార్టీ పరంగా కూడా పట్టు కోల్పోతున్నాడు అనేటువంటిది ప్రారంభం కావడంతో చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపుతున్నారు. దాంతోపాటు భాగస్వామ్య పార్టీలు అయినటువంటి జనసేన బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి దానిలో ఈరోజు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ మీద హత్యలు జరుగుతున్నాయి. దానికి పరాకాష్ఠగా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సొంత పార్టీ వ్యక్తులని చంపడంతో చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, పార్టీ పని కూడా అయిపోయింది, పార్టీ ప్రతిష్ట దెబ్బతినిపోయింది, పార్టీ పొరుగు వీధిని పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు పట్టుకోల్పోయాడు, పార్టీని కూడా నడపలేకపోతున్నాడు అని చెప్పి ప్రజల్లో ఓ సంకేతాలు రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు రెండు విషయాలు, చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్, పిన్నెల బ్రదర్స్ మీద ఉన్నటువంటి కక్ష సాధింపు, రామకృష్ణారెడ్డిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా. ఎందుకంటే దాదాపుగా 4-5 సార్లు వరుసగా గెలిచినటువంటి వ్యక్తి, దానిని తీసుకొచ్చి ఏదో 30 సంవత్సరాలుగా కక్షలో కార్పణ్యాలతో ఉన్నటువంటి ఇద్దరు కుటుంబాలకు సంబంధించి ఒకే పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు చంపేస్తే దానికి సంబంధించి ఈరోజు ఈ చంపేసినటువంటి వ్యక్తి ఇతని పేరు వెంకటరామయ్య, రెండో ముద్దాయి. ఇతను ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి చంద్రబాబు నాయుడుతో కలిసి దిగినటువంటి ఫోటో. ఇద్దరు కలిసి మధ్యలో చంద్రబాబు నాయుడు మధ్యలో ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. ముద్దాయి చంపేసినటువంటి వ్యక్తి అంటే ఇతను ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు. ఇదో తర్వాత చంపేసినటువంటి దాని మీద జేబీఆర్ జోలకంటి బ్రహ్మారెడ్డి, ఇప్పుడు మామూలుగా ఇది ఒక అలవాటు అయిపోయింది కదా, నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, వాళ్ళ తాలూకా, ఇళ్ల తాలూకా అని చెప్పి గర్వంగా వేసుకున్నట్టుగానే ఆయన కూడా పాపం నేను జేబీఆర్ మనిషిని అని చెప్పి గర్వంగా ఆ చంపినటువంటి హత్య చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ స్కార్పియో కారు మీద వేసుకున్నటువంటి ముద్ర ఇది. దీంతోపాటు ఇది కూడా అదే ఆయనకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటిది. దీనితో పాటు నా దగ్గర ఇంకా కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఎందుకు చెప్తున్నానంటే ఏ విధంగా జరిగిందనే దానికి ఈయన ఆ చంపినటువంటి కారుకి సంబంధించి పాపం ఓపెన్ చేసినటువంటి ఫోటో ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మారెడ్డి ఏ కారులో అయితే చంపేశారో ముద్దాయిలు వెళ్ళి ఆ స్కార్పియోని దానిని ప్రారంభించాడు పాపం ఆయన వాళ్ళ తరఫున. ఇది ఆ కారు, ఇదే కారు ఆయన ప్రారంభించిన కారులోనే ముద్దాయిలు వెళ్ళి హత్య చేయడం జరిగింది. దీనితో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని రకాలుగా వీళ్ళు ప్రయత్నం చేశారు, ఎందుకు ఇబ్బంది పడుతుందిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పి ఆయన అఫిషియల్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సరే తర్వాత ఆయన పాపం వెంటనే నువ్వు ఆ విధంగా ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చావని ఆయన బదిలీ చేశారు, అది వేరే విషయం. ఈ ప్రభుత్వానికి నచ్చినట్టుగా కానీ మాట్లాడకపోతే వ్యక్తులు బదిలీ అయిపోతారు, నచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వేసుకుంటారు, అది వేరే విషయం. కాబట్టి ఈ విధంగా దుర్మార్గంగా ఈరోజు జరగనటువంటి అక్రమ కేసులో మొట్టమొదటగా ఉన్నటువంటి అంజీ అనేటువంటి వ్యక్తి సమీప బంధువు, ఆ చనిపోయినటువంటి వాళ్ళ అల్లుడు అతను కూడా అయ్యా దీనికి సంబంధించి వీళ్ళకి సంబంధం లేదు, కేవలం గ్రూప్ తగాదాల మధ్య గతంలో ఉన్నటువంటి కక్షలకు సంబంధించి ఇది జరిగింది అని చెప్పిన తర్వాత వీళ్ళని 5 మందిని సుప్రీంకోర్టులో కూడా A1 to A5 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఒకే పార్టీలో ఉండేటువంటి వాళ్ళని చెప్పిన తర్వాత A6 A7గా ఈరోజు ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే కుటుంబ కక్షలతో చంపేశారు పలానా వాళ్ళు అని చెప్పారో పాత కక్షలతో ఆ వ్యక్తి చేతనే మరలా వీళ్ళకి సంబంధం లేదు, ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పినటువంటి వ్యక్తి చేతనే కేసు కంప్లైంట్ మార్పించి వీళ్ళిద్దరి పేర్లు దాంట్లో చేర్పించి ఈరోజు వాళ్ళని ఇచ్చి ఈరోజు పాపం వాళ్ళని అక్రమంగా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ జైల్లో కూడా ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి దానికి ఉన్నతాధికారులు రోజు రావడం, పర్యవేక్షించడం, మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టారని చెప్తే అయ్యా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఆ విధంగా కాదు ఇంకా ఇబ్బంది పెట్టాలంటే ఏ విధంగా టార్చర్ చేయాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళతో ఒక దగ్గర ఉండకూడదు, వేరువేరుగా పెట్టాలి, వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి, ఏ విధంగా హింసించాలనేటువంటి దానికి ఈరోజు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది అత్యంత దౌర్భాగ్యం. మీరు మానసికంగా, శారీరకంగా పాపం ఆ కుటుంబాలు ఈరోజు దాదాపుగా రామకృష్ణారెడ్డిని చూస్తే మాకే కాళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. అంటే చెయ్యనటువంటి తప్పుకి ఈ సమాజంలో పాపం శిక్షపడి జైలుకి వెళితే ఎవ్వరం కూడా ఏమీ చేయలేకపోతున్నామే, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు, ఇంత దారుణమైనటువంటి సంఘటనలు ఏ రోజు లేవు అనేటువంటివి ప్రతి ఒక్కడిని ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈరోజు ఆవేదనకి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత దౌర్భాగ్యం, ఇంత దారుణం ఎన్నడూ జరిగినటువంటి పరిస్థితి లేదు. ఏ విధంగా ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధింపులంటే
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేను లొంగిపోతాను అని చెప్పి వాళ్ళిద్దరు వెంకటరామరెడ్డి రామకృష్ణారెడ్డి లొంగిపోవడానికి వెళ్తామంటే ఆ రోజు ఇద్దరు ర్యాలీ చేస్తారు. ఆ ర్యాలీకి జనం వస్తారు. జనం రాకూడదు. జనం వస్తే ఈ ప్రభుత్వాన్ని చీకొడతారు. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత భావం ఏర్పడుతుంది ప్రజల్లో. ఇంతమంది జనం వచ్చారని చెప్పి వాళ్ళని హింసించి లాస్ట్కి చివరికి వాళ్ళని తీసుకెళ్ళడం ఎంత దౌర్భాగ్యం అంటే, నేను హైదరాబాద్కి వెళ్తే నా లొకేషన్ ఎక్కడున్నారనేటువంటిది నేను హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు నెల్లూరు పోలీసు చూస్తే, అది దారిలో పోతూ ట్రైన్లో తెనాలని చూపిస్తే తెనాలి పోలీస్ స్టేషన్లో నేను ఎక్కడ తెనాల్లో దిగి